నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. సాధారణంగా గొప్పతనం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ధనంలో గొప్పవారి గురించి ఆలోచిస్తుంటాం. కానీ ఇక్కడ గొప్పదనం అంటే సౌశీల్యానికి సంబంధించింది. అంటే ఇతరులలో మంచిని చూసే గుణం. ఒకసారి రమణ మహర్షి గారి ఆశ్రమంలో కొంతమంది ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ వ్యక్తి చాలా చెడ్డవాడు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు తలో మాట మాట్లాడుకుంటున్నారు. వాడు ఇలా అంట కదా, వాడు ఈ పని చేసాడంట కదా, వాడు కోప్పడతాడు కదా, ఇలా ఒక్కొక్కళ్ళు వాళ్ళు విన్నా, వాళ్ళు చూసినా, వాళ్ళు గమనించిన చెడ్డ విషయాలు ఆ వ్యక్తులు ఏమున్నాయో వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. కొద్దిసేపు అయ్యాక నిశ్శబ్దంగా వారు అలా మాట్లాడుకుంటున్న మంటపంలోకి శ్రీ రమణ మహర్షి గారు వచ్చారు. కూర్చున్నారు. అవును, ఏంటి, నేను ఇందాక నుంచి గమనిస్తున్నాను, మీరేదో ఎవరి గురించో మాట్లాడుకుంటున్నట్టున్నారు, ఏంటి అంటే వారు చెప్పారు, అదిగో పలానా వాడు నాడు, వాడు చాలా చెడ్డవాడు, వాడు ఇలా ఇలా ఇతరులతో ఇలా మాట్లాడతాడు, వాళ్ళ కోపం ఉంది వాడికి, వాళ్ళు అంటి పనులు చేస్తాడు, ఇలా అన్నీ చెప్తూ ఉంటే రమణ మహర్షి గారు ఏదో ఆలోచిస్తున్నట్టుగా, అవును, ప్రతిరోజు పొద్దున్నే సూర్యోదయం కంటే ముందు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తాడే, ఆయన గురించేనా, ఆ పెద్ద ఆయన గురించేనా అని మౌనంలోకి వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడే ఆ నోళ్ళన్నీ, అక్కడున్న వారి నోళ్ళన్నీ ఒక్కసారిగా మూతపడిపోయి, సాధారణంగా మనం ఎలా ఆలోచిస్తాం ఒక వ్యక్తి అంటే అతను కోపంగా మాట్లాడతాడా, చికాకు పడుతూ ఉంటాడా, ఇతరులని దూషిస్తూ ఉంటాడా, లేకపోతే ఈ పని ఆ పని సరిగా చేయడా, ఎప్పుడూ ఆ వ్యక్తిలోని చెడు ఏముందా అని దాని గురించి ఇంకొకరితో మనకేదో తెలిసిపోయింది అని గొప్పగా భావిస్తూ చెప్తూ ఉంటాం. కానీ మహాత్ములు ఉన్నారే, మహనీయులు ఉన్నారే, రమణ మహర్షి లాంటి వారు ఏ వ్యక్తిలో అయినా సరే ఉండే మంచి మీ గురించి ఆలోచిస్తారు. ఆ మంచి మీదే వాళ్ళు ధ్యాస పెడతారు. అందరూ ఒక వ్యక్తిని దూషిస్తూ ఉంటే రమణ మహర్షి అన్నారు కదా, సూర్యోదయం లేవడం అంటే ఆధ్యాత్మికంగా కూడా ఎంతో మంచిది. మరి ఆ వ్యక్తి రోజు సూర్యోదయాన్నే నిద్రలేస్తున్నారు, మీరు చూశారు కదా, మీరు గమనించారు కదా, అంతే అన్నారు రమణ మహర్షి, ఇంకేం అనలేదు. అలాంటి వాళ్ళని దూషించడం తప్పు, లేకపోతే ప్రతి వాళ్ళ గురించి ఇలా మాట్లాడకూడదు, ఇలాంటి పాఠాలేం చెప్పలేదు. కానీ ఆయన అన్న ఒకే ఒక్క మాట అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆలోచింపజేసింది. మహనీయులు ప్రతి ఒక్కరిలోనే ఉండేటటువంటి మంచి గుణాన్ని చూస్తారు, ప్రతి ఒక్కరిలో ఉండేటటువంటి మంచి గురించి ఆలోచిస్తారు, దాని మీదే వాళ్ళ ధ్యాస పెడతారు. అలా ధ్యాస పెట్టడం ద్వారా వారిలో మంచి ఇంకా ఇంకా వృద్ధి చెందుతుంది అనేది మహనీయుల ఆలోచన. అది మహనీయుల గొప్పతనం.